వెల్కమ్ బ్యాక్ టు డే 18 ఆఫ్ ఫ్రీకామ్ సిరీస్. ఈ రోజు మనం వర్కౌట్ చేసిన షోల్డర్స్ చేద్దాం. సింపుల్ బట్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ఫర్ సాలిడ్ అప్పర్ బాడీ. మనం అయితే హనీపాప్ తో బ్యాక్ టు నెల్లూరు. ఇంకా యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. మనకు కుప్పితో ఆడుకుంది డే అవ్వదు అనమాట. సో మెల్లిగా కాసేపు ఆడేసుకున్నాం. ఇంకా మన ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేసుకుని మనం అయితే మన వర్కౌట్ రొటీన్ స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 4 సెట్స్. చెస్ట్ అప్పర్ పోర్షన్ టార్గెట్ చేస్తుంది అండ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. హెవీగా పుష్ చేయి. ఊరికే చేసామంటే చేసామని కాకుండా కసిగా చేయి. నెక్స్ట్ seated mission press 4 sets. Beginners కి సూపర్ ఎఫెక్టివ్ వేరియేషన్ ఫర్ క్విక్ స్ట్రెచ్ అండ్ స్క్వీజ్. కొంచెం స్లోగా పర్ఫామ్ చేయండి లేకుంటే అవ్వదు. పెక్ ఫ్లిక్ చెస్ట్ స్ట్రెచ్ అండ్ కాంట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ వేరియేషన్ లో స్లో అండ్ కంట్రోల్ మోషన్ లో చేయండి లేకుంటే చేయొద్దు. షోల్డర్ షార్ప్ గా ఉంటే ఫిజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో లెటర్ రైజర్స్ 4 సెట్స్. సైడ్ డెల్స్ కి నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ ఇది. చేస్తే గట్టిగా చేయి. నీ షోల్డర్ లో బర్నింగ్ సెన్సేషన్ రావాలి. పవర్ఫుల్ షోల్డర్స్ కోసం షోల్డర్ ప్రెస్ 4 సెట్స్ కంపల్సరీ. డంబుల్స్ గానీ బార్బుల్స్ గానీ గట్టిగా పుష్ చేయి. స్ట్రెంత్ పెంచు. మంచి కాంపౌండ్ మూవ్మెంట్ వర్కౌట్ ఇది. లాస్ట్ ఎక్సర్సైజ్ స్కల్ క్రషర్స్. ట్రైసెప్స్ పెద్దగా ఉంటేనే ఆర్మ్స్ పెద్దగా కనిపిస్తాయి. బట్ పర్ఫెక్ట్ ఫామ్ మెయింటైన్ చేస్తేనే చెయ్యి. ఈ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. ట్రైన్ హార్డ్ అండ్ స్టే స్ట్రాంగ్. ఇంకా వర్కౌట్ తర్వాత అయితే సెలూన్ కి వచ్చేసాం. మన నాని భయ్య మాత్రం కటింగ్ చేయించుకోకుండా కప్పులు కాఫీ తాగేస్తున్నాడు.